డయాబెటిక్ పేషెంట్స్ లో మెడిసినే కాదు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీకు తెలుసా అది? వెల్కమ్ టు కేపీ వెల్నెస్ పాత్. ఐఎమ్ స్టెఫీ, కేపీ స్టింగ్. మీరు కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తీసుకుంటే డైజెషన్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. అదే మీరు కార్బోహైడ్రేట్స్ ని ఫైబర్ తో రిప్లేస్ చేస్తే డైజెషన్ అనేది స్లో అవుతుంది, ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వకుండా ఉంటది, గ్లూకోజ్ కూడా స్పైక్ అవ్వకుండా ఉంటది. డయాబెటీస్ లో ఎలాంటి ఫుడ్ హెల్ప్ అవుతుందో చూద్దాం. డయాబెటీస్ లో మీరు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి? ఫైబర్ రిచ్ ఫుడ్. అవి ఏంటి అంటే ఓట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, జీరో పాలిష్డ్ రైస్ కానీ, ఫాక్స్టైల్ మిల్లెట్స్, రాగి, జోవర్, బాజ్రా, ఇవన్నీ మీకు గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి విచ్ రెగ్యులేట్స్ యువర్ గ్లూకోజ్ లెవెల్స్. డయాబెటిక్ లో నట్స్ కూడా తీసుకోవచ్చు అండ్ ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ మజిల్ లాస్ లో ఉంటారు. అండ్ ఆల్సో ఫ్రూట్స్ లైక్ నార్మల్ ఫ్రూట్స్ లైక్ యాపిల్ కానీ, పపాయా కానీ, విచ్ కంటైన్స్ ఫైబర్ అండ్ ఆల్సో ఇంక్లూడ్స్ విత్ ద ఫైబర్, అలాంటి ఫ్రూట్స్ తీసుకోండి. డయాబెటిక్ లో ఉన్నప్పుడు అవాయిడ్ చేయాల్సిన థింగ్స్ ఏంటి? వైట్స్ అంటే ఏంటి? కార్బోహైడ్రేట్స్, షుగర్స్, మైదా, ఇవి అవాయిడ్ చేయాలి. అండ్ కార్బోహైడ్రేట్ డ్రింక్స్, నెక్స్ట్ స్వీట్ క్రేవింగ్స్ ఉంటే స్వీట్ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఫుడ్స్ తో పాటు హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకేసారి తినటం కాకుండా స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్ కి చేంజ్ అవ్వండి. ఎక్కువ ఫైబర్ ఇంటేక్ ని తీసుకోండి డైట్ లో. ఎంటీ స్టమక్ లో షుగరీ ఐటమ్స్ అవాయిడ్ చేసి మార్నింగ్ రిప్లేస్ విత్ ప్రోటీన్స్. వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి అండ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ ని కంట్రోల్ చేయాలంటే మెడిసిన్ తో పాటు హెల్దీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు కరెక్ట్ గా డైట్ తీసుకుంటే డబుల్ ప్రొటెక్షన్ ఉంటుంది.